हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers,
సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 24వ పాఠము 25/10/2021 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరములు, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇదంతా ఏ పద్ధతిలో జరుగుతూ ఉంది? అండర్స్టాండింగ్. అమరిక మనం ఎక్కడైతే ఉండి మనం జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఈ సృష్టిలో భాగమై, ఈ సృష్టి యొక్క అమరిక ఎలాగుంది, ఆ ఒక్క విషయంలోనే మనం కొంచెం వెనకడుగు వేయటం వల్ల మన జీవితం అంతా గందరగోళ పరిస్థితులకి దారితీస్తున్నది. దుఃఖాలకి, శోకాలకి, బాధలకి, కన్నీళ్ళకి దారితీస్తూ ఉన్నది. అలా కాకుండా ఈ సృష్టి యొక్క అమరిక ఎలాగా జరిగింది, అమర్పు ఎలాగా జరిగింది, కూర్పు ఎలా జరిగింది,
అది గనక మనకి కొంచెం అవగాహన ఏర్పడితే, అప్పుడు దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మన ఆలోచన విధానం, మన స్వభావము, మన గుణాలన్నీ అప్రయత్నంగా మారిపోతాయి. సిగరెట్ అలవాటు మానుకోండి, మానుకోండి అంటారు. దానివల్ల మీకు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, తాగేవాడి ఆరోగ్యం, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఆరోగ్యము. ప్యాసివ్ స్మోకర్స్ అంటారు చుట్టూ ఉన్న వాళ్ళని. వాళ్ళ చేత కూడా తాగిస్తున్నాం. మనం తాగటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అని ఎంత చెప్పినా గానీ అలవాటు మానుకోలేకపోతున్నారు. కానీ ఈ అమెరికా, ఈ కూర్పు గురించి తెలిసిన మరుక్షణం అంతర్మథనం మొదలవుతుంది. ఓహ్! ఈ ఈ పద్ధతిలో మనం ఇలాగ చేస్తే మనకే నష్టం. ఎందుకు ఇట్లాగ చేయడం అనే ఆలోచన అంతర్మథనం మొదలై చక్కటి ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవటం, తద్వారా ఆ దైవానుభూతిలోకి, ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటం సంభవిస్తుంది. అందుకు మనం ఈ అధ్యయనం పెట్టుకుంది. దివ్య జ్ఞానం అందుకు ఇచ్చింది. సీక్రెట్ డాక్టర్ అందుకు ఇచ్చింది. అంటే ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి విషయాలన్నీ మనల్ని ఎటువైపుకి తీసుకువెళ్ళాలి? ఇక్కడ తాగిపోకూడదు. తెలుసుకోవటంతో ఆగిపోకుండా దాన్ని నిత్య జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకొని క్రమక్రమంగా మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలి. మనం ఈ కాజల్ బాడీ అంటే కారణ శరీరము గురించి మనం విషయాలు వివరించుకుంటున్నాము. కారణ శరీరము గురించి. ఆ కారణ శరీరం, ఆ ఉపాధి ఎవరు నిర్మించుకున్నది? యుగో. అంటే జీవాత్మ. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? తురియాత్మ లోకం నుంచి బయలుదేరి ఆధ్యాత్మిక లోకము, అంతర్వాణి తమ మానసిక లోకం వచ్చి అక్కడ ఆత్మ, బుద్ధి, మనస్సు ఆయా లోకాల్లో ఉన్నటువంటి పదార్థంతో ఆత్మ, అంతరాత్మ, అంతర్వాణి నుంచి బుద్ధి, హయ్యర్ మనస్సు నుంచి మనస్సు. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు యొక్క కూడికగా, కలయికగా జీవాత్మ తయారై అక్కడ నిలబడి ఉన్నాడు ఒక వెలుగుగా. అయితే ఆయన వ్యక్తీకరింపబడటానికి, ఆయన పనులు చేసుకోవడానికి ఉపాధి కావాలి. అప్పుడు ఉత్తమ మానసిక లోక పదార్థంతో, ఉత్తమ మానసిక లోకము మళ్ళీ ఎట్లాగా ప్రతి లోకం కూడా 7 విభాగాలుగా ఉంటుంది. మొదటి 3 విభాగాలు హయ్యర్ హయ్యర్ ట్రయాడ్ అంటాం. అంటే ఊర్ధ్వముఖంగా చూస్తూ ఉంటాయి అవి. లోయర్ స్క్వేర్ దిగువ ఉన్నటువంటి అధో 4గా ఉన్నటువంటి 4 భాగాలు. అవి అధోముఖం కేసు చూస్తున్నాయి. అంటే స్థూలాన్ని కేసు చూస్తూ ఉంటుంది. ఊర్ధ్వమేమో ఏకత్వాన్ని కేసు చూస్తూ ఉంటుంది. కింద 4 భాగాలు భౌతికత కేసు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ కారణ శరీరము దేనితో తయారైంది? ఊర్ధ్వముఖానికి సంబంధించి. అంటే ఏకత్వానికి వేసి చూసేది ఏవైతే ఉన్నాయో భాగాలు, వాటితో తయారు చేసుకుని ఆ కారణ శరీరం ఉపాధిగా పెట్టుకుని ఆయన పనిచేయటం ప్రారంభించాడు. దేనికి వచ్చాడు ఆయన ఇంతకీ? ఇక్కడ ఎక్కడి నుంచో బయలుదేరి తురియాత్మ లోకం నుంచి పనిమాల కిందకెందుకు వచ్చాడు? ఇప్పుడు ఇక్కడ జంతు ఆత్మ రెండో జీవ ప్రసారము చిట్ట చివరిదైనటువంటి రెండో జీవ ప్రసారము తను అభివృద్ధి పరుచుకుంటూ జీవ పరిణామంలో అనేక రకాల రూపాలని అభివృద్ధి పరుస్తూ చిట్ట చివరికి సమూహాత్మ నుంచి జంతు స్థితికి వచ్చేసి సమూహాత్మ నుంచి విడిపడి బాగా వికసించినటువంటి వ్యక్తిగత ఆత్మగా మారినటువంటి ఆ జంతు ఆత్మ ఉద్ధృతి పొందిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత ఇక అక్కడితో రెండో జీవ ప్రసారం యొక్క పని పూర్తయింది. అప్పుడు దాన్ని ఈ మూడో జీవ ప్రసారం అంటే ఈ జీవాత్మ ఏంటిది? ఇది మూడో ప్రసారంగా మనకి ప్రథమ మూర్తి నుంచి వచ్చింది అన్నమాట. మూడో జీవ ప్రసారం. ఈ మూడో జీవ ప్రసారము
ఇప్పుడు దీంట్లోకి దిగి ఈ జీవాత్మ ఈ జంతు ఆత్మ ఏదైతే ఉన్నదో దాంట్లోకి దాన్ని ఉపాధిగా చేసుకుని భౌతిక లోకంలో తన దాన్ని అభివృద్ధి పరుస్తూ నెమ్మదిగా ఏకత్వానుభూతికి తీసుకెళ్ళడం, ఆ దైవం దగ్గరికి తీసుకెళ్ళడం. ఇప్పుడు ఇది పూర్తిగా జంతు ఆత్మ ఎలాగుంది, పూర్తిగా స్థూలానికి సంబంధించిందిగా, అనేకత్వానికి సంబంధించిందిగా ఉన్నది. దాన్ని అంటే మన దేహం అన్నమాట. ఇప్పుడు మనందరి యొక్క దేహాలు ఇవన్నీ ఏంటి, స్థూలానికి సంబంధించిందిగా ఉన్నది, ఇటువైపుకి లాగుతూ దీన్ని నెమ్మదిగా బుజ్జగించి అలా క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ అటు దైవం కేసి తీసుకువెళ్ళటానికి ఈ జీవాత్మ కిందకి దిగింది. తర్వాత ఇంకో ప్రధానమైన పని ఏం జరుగుతుందంటే స్టోర్ హౌస్ గా ఉపయోగపడుతుంది ఇది. మనం ప్రతి జన్మలోనూ అనుభవించినటువంటి అనుభవాల సారం, ఆ సారం కూడా పాజిటివ్ కి సంబంధించి, సుగుణాలకి సంబంధించి. మనం 2 రకాల గుణాలు ఉన్నాయి, సుగుణాలు, దుర్గుణాలు. సుగుణాలకి సంబంధించి ఉన్నత ఆశయాలు, వీటికి సంబంధించినవన్నీ కూడా మనకి దీంట్లో ఈ కారణ శరీరంలో స్టోర్ హౌస్ మెమరీగా ఉండిపోతాయి. చక్కటి క్వాలిటీస్ అన్ని. తర్వాత మనం మూడు విభాగాలకి సంబంధించిన ఉత్తమ మానసిక లోకంలో 7 విభాగాల్లో 3 విభాగాలకి సంబంధించి ఈ కారణ శరీరం తయారైంది అనుకున్నాం కదా. ఆ 3 విభాగాలు ఏంటంటే, చిత్ అనేది దిగువ భాగం అన్నమాట. దిగువ భాగం అంటే మూడోది. దిగువ నుంచి మనం లెక్కేసుకుంటూ వెళ్తే ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫస్ట్ టు బి ఎవాల్వ్. ఈ 3వ విభాగం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఈ జన్మలు గడిచే కొలది ఈ జన్మల్లో మన యొక్క వికాసాన్ని, అభివృద్ధిని అనుసరించి అది నెమ్మదిగా పనిచేయటం ప్రారంభిస్తుంది అనమాట చిత్ అనేది. ఈ చిత్ అనే దాంట్లో ఇదేం జరుగుతుంది, దిస్ ఈస్ ద అనలైజింగ్ ఫ్యాకల్టీ విచ్ పర్సీవ్స్ మల్టిప్లిసిటీ అండ్ డిఫరెన్సెస్. దీంట్లో ఈ అనేకత్వంగా ఉన్నవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అనేకత్వము ఉంది అని తెలుసు కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ అవన్నీ ఏమి లేవు జంతు స్థితి వరకు. ఇప్పుడు ఈ కారణ శరీరం యొక్క 3వ విభాగం, దిగువకి సంబంధించిన 3వ విభాగం ట్రయాడ్ లో ఈ 3వది ఏదైతే ఉందో చిత్ అనేది, ఆ దాంట్లో జరిగేది ఏంటంటే డిఫరెన్షియేషన్, డిఫరెన్సెస్, మల్టిప్లిసిటీ, వీటిని గ్రహించడం ప్రారంభిస్తుంది అనమాట. అది క్రమక్రమంగా అది వికాసం చెందుతుంది. అలా చెందిన తర్వాత దెన్ కమ్స్ ఆనంద, అంటే 2వ భాగం అనమాట. ద విజడమ్ దట్ రియలైజెస్ ద యూనిటీ ఆఫ్ థింగ్స్. ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నాయి, వేరువేరుగా అది ఎలాగుంది, ఇది ఎలాగుందని అన్ని చూసాం. గదిలో ఉన్న వస్తువులన్నీ చూసాం. ఎక్కడికక్కడ 20-30 రకాల వస్తువులు ఉన్నాయి. ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి సంబంధం లేదు. అట్లాగా గమనించాం. ఆ 20 వస్తువులు గమనించాం. ఓకే, అక్కడికి చిత్ అయిపోయింది. ఆ గమనించటం అనేది పూర్తి చేయగలిగాం. ముందు అసలు గమనించాలి కదా. మనం తేడా వేరువేరుగా ఉన్నాయని గమనిస్తే అప్పుడు దాన్ని ఏకత్వం చేయటానికి తర్వాత ఏంటనేది వస్తుంది. ఇప్పుడు ఆ పని పూర్తయింది. పూర్తయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటనమాట, సెకండ్ విభాగం క్రమంగా వికాసం చెందడం ప్రారంభిస్తుంది. ఆ 2వది ఏంటి, ఆనంద, ద విజడమ్ దట్ రియలైజెస్ ద యూనిటీ ఆఫ్ థింగ్స్. ఈ 20 వస్తువుల్లో ఈ డిఫరెంట్ గా ఉన్న, విడివిడిగా ఉన్న వస్తువుల్లో ఉన్న కామన్నెస్ ఏంటో మనకు అర్థమవుతుంది దీంట్లో. దెన్ కమ్స్ ఆనంద, ద విజడమ్ దట్ రియలైజెస్ the unity of things and that accomplishes union, thus finding the joy or bliss. ఎప్పుడైతే 20 వస్తువులకి ఆధారం ఒకటే, 20 వస్తువుల్లో ఉన్న పదార్థం ఒకటే, రూపాలు వేరుగా ఉన్నాయి తప్పితే
ఆ రూపాల్ని ఆశ్రయించి ఉన్న ఆ లైఫ్ ఏదైతే ఉందో, ఆ వెలుగు లైట్ ఏదైతే ఉందో, ఆ అదంతా ఒక్కటే అన్నది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు జాయ్, ఆనందంలోకి వస్తాం అది. అందుకని దాన్ని ఆనంద అన్నారు. జాయ్ ఆర్ బ్లిస్ఫుల్ స్టేట్ అన్నమాట. దట్ ఈస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ లైఫ్. అనేక వస్తువులు ఉన్నాయి. అనేక వస్తువుల్ని మనం కాదనలేదు. ఈ మొత్తం కలిపి వేడి చేసి ఒక ముద్దగా చేయాల మనం. ఒకటి అనటానికి వీటన్నిటిని కలిపి ముద్ద చేయాల. విడివిడిగానే ఉంచాం, అలాగే ఉన్నాయి. మనం చిత్తు స్టేట్ లో ఎట్లాగైతే వేరువేరుగా చూసామో అట్లాగే ఆ వేరుగా ఉన్న వస్తువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకేంటి అలాగా ఈ అండర్స్టాండింగ్, అవగాహన. మొదటి జీవ ప్రసారం ఎలాగొచ్చింది, రెండో జీవ ప్రసారం ఎలాగొచ్చింది, దాంతో ఈ రెండు ప్రసారాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఒకటి నుంచే. ఒకడే మూడు మూర్తులుగా మారి వాటిల నుంచి వస్తున్నాయి అవి. సో మొత్తం ఒకటిగా వ్యాపించింది అది. ఒకే పదార్థము వ్యాపించింది మొత్తం. రూపానికి సంబంధించిన పదార్థం అంతా ఒకటే. ఆ పదార్థాన్ని నడిపే లైఫ్, జీవము ఒకటే. ఒకే జీవము ఇన్నిటిని నడుపుతూ ఉంది. గృహోపకరణాలు వందల రకాలు ఉన్నాయి. మొత్తాన్ని వన్ అండ్ ద సేమ్ ఎలక్ట్రిసిటీ ఒక్కటే నడుపుతూ ఉన్నది. ఎలక్ట్రిసిటీ ఒక్కటే. ఇన్ని గృహోపకరణాలు, ఇన్ని రకాల పనులు, అన్ని ఒక గృహోపకరణం ఇంకొక గృహోపకరణం పనికి ఎంత తేడా, ఎంత డిఫరెన్స్, కానీ నడిపేది ఒకటే. అట్లాగే ఈ వస్తువులన్నీ రకరకాల రూపాల్లో ఉన్నాయి. ఇవన్నీ వాటి మధ్యన ఉన్నటువంటి యూనియన్, అంటే ఒకే పదార్థంతో తయారైంది, ఒకటే నడుపుతూ ఉన్నది అన్నది అర్థమవుతుంది అనమాట మనకు. అప్పుడు ఆనందం. ఇంకా డిఫరెన్షియేషన్ లేదు. డిఫరెన్షియేషన్ లేకపోతే ఉన్నది ఆనందం. డిఫరెన్షియేషన్ వల్లే దుఃఖం వచ్చింది మనకి. Thus finding the joy or bliss that is at the heart of life. Lastly comes the third or highest aspect. ఆ మొదటి విభాగం మనకి కారణ శరీరము దేనితో తయారైందో మూడు ఉన్నత విభాగాలతో అనుకున్నాం. ఊర్ధ్వ విభాగాలు మూడు, మానసిక శరీరానికి సంబంధించి, ఉత్తమ మానసిక శరీరానికి సంబంధించిన మూడు విభాగాల్లో మొదటిది అనమాట. హైయెస్ట్ ఆస్పెక్ట్ సత్, అంటే సత్యము, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, ద యూనిటీ దట్ ఈస్ బియాండ్ ఈవెన్ యూనియన్. ఇప్పుడు ఇవన్నీ వేరుగా ఉన్నదాన్ని కలిపినట్టుగా మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్థితి ఏంటి, అసలు కలపటం లేదు, విడదీయటము లేదు. నిశ్చల స్థితి అనమాట. నిర్వికార స్థితి. నిశ్చల, నిర్వికార, నిరామయ, అత్యద్భుతమైన స్థితి అనమాట. ఆ స్థితిలోకి మనం డెవలప్ చేయించి నెమ్మదిగా ఈ కారణ శరీరము, అంటే ఈ జీవాత్మ ఈ కారణ శరీరము ద్వారా పనిచేస్తూ ఈ కింద శరీరాలను కూడా తీసుకుని నెమ్మదిగా ఆ జంతు ఆత్మ ఏదైతే మనకి ఉపాధిగా ఉందో ఈ ఉపాధిని క్రమక్రమంగా అక్కడికి తీసుకువెళ్ళాలి. ఇది ఇచ్చేస్తుంది అనమాట. దానికి ఈ కారణ శరీరము మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. కారణ శరీరాన్ని ఉపాధిగా చేసుకుని ఈ కార్యక్రమం అంతా జీవాత్మ నడిపిస్తుంది అన్నమాట. మనం ఇక్కడ ఏంటి తెలుసుకుంటున్నాము, ఇవన్నీ ఏంటి, ఎక్కడుంటాయి, ఏం పని చేస్తాయి అని సంగ్రహంగా తెలుసుకుంటున్నాం. దాని డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు. మనం వివరాల్లోకి వెళ్ళాలంటే మనం ఆర్థర్ ఈ పోవెల్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన 4 పుస్తకాలు రాశారు. కాజల్ బాడీ అండ్ ద యూగో, తర్వాత మైండ్ బాడీ, ఆయన రాసిన పుస్తకాలు. The causal body and the ego, the mental body, the astral body, the etheric double. ఈ 4 గ్రంథాలు అత్యద్భుతంగా మనకి అందించారు ఆయన. మనం దాదాపు 40 పుస్తకాలు 50 గ్రంథాలు దాదాపుగా ఆయన పరిశీలించి
ఆయా విషయాలు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని మొత్తాన్ని క్రోడీకరించి ఒక్క చోటకి తీసుకొచ్చి మనకి అందించారనమాట. అవన్నీ ఆ వివరాలన్నీ దాంట్లో పూర్తిగా మనం వివరాలు తెలుసుకోవచ్చు. అయితే మనం అంత వివరాల్లోకి వెళ్ళకుండా మనం సంగ్రహంగా ఒక్కొక్క దాని గురించి కొద్ది కొద్దిగా వివరించుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఎందుకు? మొత్తం కూడా ఒక్కదాంతో తయారైంది. ఇప్పుడు ఈ ఆనందాలో ఎట్లాగైతే మనం తెలుసుకున్నామో యూనియన్, యూనియన్ ఆఫ్ థింగ్స్. ఆ తర్వాత సత్ స్టేట్ అంటే వన్నెస్. యూనియన్ కాదు, వన్నెస్, నిశ్చల నిర్వికార నిరామయ స్థితి. ఆ స్థితికి సంబంధించి ఎట్లాగా అనే దానికి మనం చూసుకుంటున్నాం అన్నట్టు. ఎందుకంటే మనకేంటి, మనం దేనికోసం వెళ్ళాము? తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి ఉన్నది అని కదా మనం మనం ఆ తెలుసుకుని, తప్పిపోయిన తత్వ దర్శనం ఉన్నన్న విషయము అర్థమై మనకి దాన్ని ఎతకడం కోసం బయలుదేరాం మనం. ఆ తత్వ దర్శనం కోసం అన్నట్టుగా మన యొక్క అధ్యయనం జరుగుతూ ఉందన్నమాట. ఎక్కువ వివరాల్లోకి వెళ్లకుండా ఇప్పటికే వాట్ ఈజ్ వాట్ అలా పైన అలాగో చూస్తేనే తెలిసిపోతా ఉంది మనకి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎంత ఆనందం ఉంటుందో. అది మనం సందర్భంగా ఏదైనా సందర్భం ఏర్పడినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వాటి గురించి కూడా ఈ 4 శరీరాల గురించి చక్కగా తెలుసుకోవచ్చు మనం. తెలుసుకుందాం ఎప్పుడన్నా అవకాశం ఏర్పడినప్పుడు. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. ప్రస్తుతం మనం సంగ్రహంగా ఇదన్నమాట. తర్వాత ఇవి అభివృద్ధి చెందటం మళ్ళా ఇంకా వేరే వాటికి ఉంది. ఎలాగా? మనకి మూల జాతులు సిద్ధాంతం ఉంది, 7 రేసెస్. ఆ 7 రేసెస్ లో ఇప్పుడు ఇది ఈ చిత్తు, ఆనంద, సత్ ఇవి ఏ దానికి సంబంధించిందిగా ఉంది? ద 5th రేస్ ఈజ్ డెవలపింగ్ ద చిత్ స్టేట్. ఇప్పుడు మనం 5th రేస్ లో ఉన్నాం. 5th రేస్ లో మరలా సబ్ రేసెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ సబ్ రేసు 5th పూర్తి అవుతూ 6th లోకి వెళ్ళబోతున్నాం అనమాట. 5th మూల జాతి 5th రేస్ లో ఉన్నాం మనం. 5th రేస్ లో ఉంటూ మనం ఉపజాతి కూడా మళ్ళీ 5th దాటుతూ నెక్స్ట్ 6th రేస్ కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏం జరుగుతుంది? 5th రేస్ ఈజ్ డెవలపింగ్ ద చిత్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అప్పుడు 6th రేస్ వస్తే విల్ డెవలప్ ది ఆనంద. అంటే రాబోయే మనం 6వ ఉపజాతిలో దీన్ని మనం కొంతవరకు అనుభవించగలం. దేన్ని? యూనియన్ ఆఫ్ థింగ్స్, డిఫరెన్సెస్ ఆఫ్ థింగ్స్. అంతా ఏం చేస్తున్నాం మనం? డిఫరెన్సెస్ ఆఫ్ థింగ్స్ ను చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి యూనియన్ ఆఫ్ థింగ్స్ ను చూస్తాం అనమాట. ఇక 6వ సబ్ రేస్ లో అది జరుగుతుంది. ద యూనియన్ ఆర్ బ్లిస్ ఆస్పెక్ట్, ద కింగ్డమ్ ఆఫ్ హ్యాపీనెస్. ది 7th విల్ డెవలప్ ద సత్. 7వ ఉపజాతి వచ్చేటప్పటికల్లా 6 అయిపోయి 7వ ఉపజాతి వచ్చేటప్పటికల్లా సత్ స్టేట్ ఆర్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఆస్పెక్ట్, వన్నెస్ వచ్చేస్తుంది. అయితే ఇది ఒక క్రమ పద్ధతిలో ఎన్నో సంవత్సరాలు మన కాలమానాన్ని బట్టి వేలు సంవత్సరాలు పడుతుంది. అది ఒక క్రమ పద్ధతి. కానీ మన ప్రయత్న పూర్వకంగా అది అవకాశం ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి. ఖచ్చితంగా ఇలాగే ఈ మాదిరిగానే వెళ్ళాలి అనేదేం లేదు. మీరు తొందరగా వెళ్తారా వెళ్ళండి అన్నట్టుగా మనకి అవకాశం ఇచ్చారన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా తొందరగా వెళ్ళాలని అనుకుంటాం కదా. కాబట్టి దీన్ని కూడా మనం తొందరగా వెళ్ళటానికి మార్గం ఏంటో చూద్దాం. ఆ మార్గాన్ని మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇదే 7వ ఉపజాతిలో జరిగేది ఏదైతే ఉందో, జరగబోయేది, దాన్ని ఇప్పుడే మనం అనుభవించవచ్చు. ఎట్లాగా? అండర్స్టాండింగ్ ద్వారా, ఈ అమెరికా కూర్పు తెలుసుకోవడం ద్వారా. అది మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కొన్ని వందల జన్మల్ని ముందుకు తెచ్చేసుకుంటున్నాం. కొన్ని వందల జన్మలు పట్టే విషయం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే మనం పొందటానికి అందుకు సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది. మన విషయం రహస్యంగా ఉంచబడ్డ విషయాలు ఇవన్నీ ఒకప్పుడు.
చాలా కొద్ది మందికి మాత్రమే, లిమిటెడ్ ఎలక్టెడ్ వన్‌కి, అంటే ఎన్నుకోబడ్డ వాళ్ళకి మాత్రమే ఎంతెంతో శిక్షణలకు గురి చేసి వాళ్ళ శిష్యులకు వరకు మాత్రమే ఇవి వెల్లడి కాబడేవి. అవి కూడా వాళ్ళ వరకే ఉండేవి. అటువంటివి బాహాటంగా మొత్తం సమస్త మానవాళికి అందజేశారు ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఎందుకంటే త్వరగా మారటానికి. అప్పుడు దాకా మనం వెయిట్ చేయక్కర్లేదు. 5థ్ రేస్ అయిపోయి, 5థ్ సబ్ రేస్ అయిపోయి, 6థ్ సబ్ రేస్ అయిపోయి, 7థ్ సబ్ రేసు అప్పుడు గాని ఆ సత్ స్టేట్‌ని పొందటం కాదు, ఇప్పుడే. రండి. ఎవరికి కావాలంటే వాళ్ళకి సిద్ధంగా ఉంది ఇది. మీదే ఆలస్యం అన్నట్టుగా ఉందన్నమాట. మనదే ఆలస్యం అన్నట్టు. ఆ పద్ధతిలో ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇవి కారణ శరీరంలో మన ఆలోచనలకి తగ్గట్టుగా అక్కడ రంగులు మారిపోతుంటాయి. మనం చక్కటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మన వికాసానికి తగినట్టుగా కారణ శరీరం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే మనం స్థూలంగా చాలా 250 కేజీలు చాలా లావుగా ఉండే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అంటే వాడు చాలా అభివృద్ధి చెందాడని కాదు అర్థం. ఆ అభివృద్ధి కారణ శరీరం, మానసిక శరీరం, కామ శరీరం వాటిలో జరగాలి అభివృద్ధి. ఆ కారణ శరీరం చక్కగా విశాలమవుతుందన్నమాట. పరిమాణమున పెద్దది. అంటే మనం బూర ఊదినట్టు అవుతుందన్నమాట. మనం బెలూన్ ఊదామనుకోండి అంత పెద్దదవుతుంది. చిన్న బెలూన్. మనం మామూలుగా పట్టుకుంటే చిన్నది. దాంట్లోకి గాలి ఊదే కొద్దీ పెద్దదయిపోతుంది పరిమాణం. ఆ గాలి ఊదటం అంటే ఇదిగో చక్కటి లక్షణాలు. మనుషుడు సాధు పురుష స్థితిని మించి గొప్ప ఆధ్యాత్మిక శక్తి గలవాడైన ఎడల వాని కారణ శరీరము ప్రకటించవలసిన లక్షణములు చాలా ఉండుట చేత అది పరిమాణమున పెద్దది. మరియును తనలో నుంచి బలమైన సజీవ జ్యోతికిరణములను దశ దిశలా పరపనారంభించు. సిద్ధ పురుషుల కారణ శరీరము మిక్కిలి విస్తారముగా వ్యాపించి ఉంటుంది. మానసిక శరీరము ఇది కారణ శరీరం యొక్క విషయం. అయితే కారణ శరీరము అభివృద్ధి చెందాలంటే మనం భౌతిక స్థితి నుంచి అక్కడ జీవితంలో మనం భౌతిక జీవితంలో భౌతిక లోక జీవితంలో మనం గడించే అనుభవాల యొక్క సారాన్ని అనుసరించి ఇది క్రమంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే కారణ శరీరము డెవలప్ అయితే గానీ మనం ఆనంద స్టేట్‌కి సత్ స్టేట్‌కి వెళ్ళటానికి లేదు. చిత్తు, ఆనంద, సత్. అంటే మనం సత్, చిత్, ఆనంద అని అంటాం కదా! సచ్చిదానంద అని. కానీ వరుస ఇది. ఇప్పుడు మనం అలా చెప్పుకుంటాం సచ్చిదానంద అని, సత్, చిత్, ఆనంద అని. కానీ వరుస ఏంటంటే చిత్, ఆనంద, సత్. మరి ఆనంద స్టేట్ డెవలప్ అయితే తప్ప మనం ఆ ఏకత్వానుభూతిలోకి అలాగా నిశ్చల నిర్వికార నిరామయ స్థితిలోకి వెళ్ళటానికి లేదు. అది డెవలప్ అవ్వాలంటే ఇంకో కింద నుంచి మన భూలోక జీవితంలో మనం గడించే మన యొక్క నిత్య జీవితంలో మనం చేసే పనుల మీద ఆధారపడి అవి ఎందుకులేండి మనం ఇక్కడ ఆనందంగా గడుపుతాం అంటే మీ ఇష్టం. దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, మీ ఇష్టం అది. కాదు మాకు శాంతి కావాలి, ప్రశాంతి, నిశ్చల ఆనందం కావాలి మాకు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందం కావాలి మాకు, శాశ్వత ఆనందం కావాలి అని అంటే ఇదిగో ఈ పద్ధతిలో చేయడం. మనకేంటంటే ఈ అమెరికా కూర్పు వల్ల మన ముందు ఈ విషయాలు ఉంచబడ్డాయి. ఇక మీ ఇష్టం. మీకు కష్టం కావాలా, సుఖం కావాలా, మీ ఇష్టం అది. మీరే తేల్చుకోండి అని మన ముందు పెట్టారు. కష్టం కావాలని ఎవరు అనుకోం కదా! కష్టం కావాలనుకుంటాం. సుఖం కావాలనుకుంటాం. సుఖం కావాలంటే ఇదిగో ఈ పద్ధతిలో చేయండి. ఇది మనకి అందజేసింది.
ఇక మానసిక శరీరానికి వద్దాం. మానసిక శరీరము అంటే ఇక కిందకి దిగటానికి ప్రయత్నం మొదలుపెట్టింది ఇది. అక్కడ అది సిద్ధంగా ఉంది కదా, జంతు ఆత్మ మనకి ఉపాధిగా ఉండటానికి సిద్ధమైంది అక్కడ. సో మనం వెళ్ళి ఇక దాంట్లోకి జారాలి. జారాలంటే ప్రయాణం మొదలు పెట్టాలి. ఎట్లాగా? ఈ మధ్యలో 2 లోకాలు ఉన్నాయి. మానసిక నీచ మానసిక లోకము, అంటే అధో మానసిక లోకము, కామలోకము. ఈ రెండింటిని దాటి రావాలన్నమాట. కాబట్టి అవి దాటి వచ్చేటప్పుడు ఆ లోకానికి సంబంధించిన శరీరాన్ని నిర్మించుకుంటుంది. కారణ శరీరం ఉంటుంది. ఈ కారణ శరీరంలో ఇది లోపలికి ఉంటుందన్నమాట. మానసిక శరీరము మానసిక లోకం యొక్క 4 క్రింది స్థూల భాగముల ద్రవ్యంచే నిర్మింపబడింది. అంటే ఈ 4 కింది స్థూల భాగాలు ఏమిటన్నమాట, కిందకి లాగుతూ ఉండేవన్నమాట. ఇట్లా మనకి ప్రతి చోట ఈ విభాగం కనిపిస్తుంటుంది. ఊర్ధ్వంగా 3 విభాగాలు, స్థూలంగా అంటే దిగువగా క్రింది భాగంగా స్థూల భాగంగా 4 విభాగాలు. ఈ 4, 3 కలిపి 7. ఆ 7 విభాగాలు మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంటాయి. దానికి ప్రత్యేకగానే మనకి పిరమిడ్ కట్టబడింది. అంటే దాని పీఠము 4 భుజాలు, అంటే 4 విభాగాలు అనమాట. అది స్థూలానికేసి, అంటే ప్రకృతి స్థూల భౌతిక విషయాలకి సంబంధించిందిగా అది ఉంటుంది. అటువైపుగా చూస్తున్నట్టుగా, దిగువకి లాగుతున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక దానిపైన ఉన్నది త్రిభుజం, 3 భుజాలుగా ఉంది. అది ఉన్నతానికేసి, అందుకే దాని యొక్క శీర్షము కొత్తగా ఉంటుందన్నమాట. దాని శీర్షము నిట్ట నిలువుగా అటు ఆకాశం కేసి చూస్తున్నట్టుగా ఉంటుంది. దివ్యం కేసి, దివ్యలోకం కేసి. ఈ భువి కిందదైతే అది దివి కేసి చూస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఈ భువి నుంచి వీటిని నెమ్మదిగా డెవలప్ చేస్తూ ఆ దివి కేసి తీసుకెళ్ళటం కోసం ఆ పిరమిడ్ ఏర్పడుతుంది. సో ఆ పిరమిడ్ దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? 2 మహానక్షత్రాలు ఉన్నాయి, గ్రేట్ స్టార్స్. అంటే సూర్యుడు పాలపుంత ఇంకా ఎగువనమాట. ఎక్కడి నుంచి? పోలక్స్ అనేది ఒక నక్షత్రం, ఇంకో నక్షత్రం ఉంది. ఈ 2 మహానక్షత్రాల నుంచి శక్తి దీని మీదకి ప్రసారం అవుతుందన్నమాట. ఆ రెండింటిని తీసుకుని ఇక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఈ భూమి మీద, ఈ భూమండలం మీద. ఈ భూమండలం మీద ఉన్నటువంటి జీవులకి వాళ్ళలో ఆ మార్పులు తేవటం కోసం, స్థూలం వైపు కాకుండా సూక్ష్మం కేసి ఆ ఉన్నత స్థితి కేసి వెళ్ళాలి అనే ఆలోచన కలిగేటట్టుగా అది మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకు కట్టారు. మానసిక శరీరము మానసిక లోకం యొక్క 4 క్రింది భాగముల ద్రవ్యముచే నిర్మింపబడినది. అది మనుషుని రూప సంకల్పములకు ఉపాధి. ఏంటంటే ఫస్ట్ ఆలోచన ఈ కారణ శరీరంలో కూడా ఉంది. ఎందుకంటే అది మానసిక శరీరమే కదా. ఆలోచన అంటే మానసిక శరీరం. అయితే మానసిక శరీరము 2గా విభజించుకున్నాం మనం. ఊర్ధ్వ మానసిక, అధో మానసిక. ఈ ఊర్ధ్వ మానసికలో వచ్చే ఆలోచనకి సంబంధించి, మానసిక అంటే ఆలోచనకి ప్రతిబింబం, ఆలోచనకి సంబంధించింది. అక్కడ ఏంటి? యాబ్స్ట్రాక్ట్, రూపం ఉండదు ఆలోచన. అంటే జీవాత్మ అంతవరకే. దానికి ఉపాధి కారణ శరీరం తర్వాత వస్తుంది. అట్లాగా ఇది యాబ్స్ట్రాక్ట్ థింకర్, యాబ్స్ట్రాక్ట్ థాట్ అన్నమాట, మన కారణ శరీరంలో వచ్చేది. ఈ మానసిక శరీరంలో వచ్చే ఆలోచన రూపంతో కూడుకుని ఉంటుంది. ఆలోచన మనకి వచ్చింది అంటే వెంటనే దానికి ఒక రూపం, దానికి ఒక ఉపాధి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అట్లాగా రాకపోతే ఆ ఆలోచన బయలుదేరి మనకి ఏం పనులు చేసి పెట్టాలో, ఎవరితో ఏం చేయాలో, ఎవరి మీద ప్రభావం చూపించాలో అది కుదరదు. యాబ్స్ట్రాక్ట్గా ఉంటే అది అటేపుకి వెళ్ళదు, అక్కడ ఆగిపోతుంది. ఎప్పుడైతే రూపం ఏర్పడిందో అది ఈ స్పేస్ లో ప్రయాణించి, ఈ గాలిలో ప్రయాణించి మనకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట.
కాబట్టి రూప సంకల్పములకు ఉపాధి అది మానసిక శరీరం. ఇక్కడ కూడా కారణ శరీరం నందలి వర్ణముల ఏర్పాటే కాననగు. కానీ రంగులు తక్కువ సున్నితముగా నుండును. 1-2 రంగులు అధికంగా నుండును. గర్వముతో కూడిన తలంపు నారింజ వర్ణము కలిగి ఉండును. శీఘ్ర కోపగుణము ప్రకాశమానమైన యూదా రంగులో కనపడు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు దురాశ యొక్క తేట గోధుమ వర్ణము, స్వార్థం యొక్క బూడిద గోధుమ మిశ్రమ వర్ణము, మోసము యొక్క బూడిద ఆకుపచ్చ కలిసిన మిశ్రమ వర్ణము కూడా గాంపించును. ఇక్కడ వర్ణ మిశ్రమము లాగపడుట సాధ్యం. ఒకే వర్ణానికి సంబంధించిందిగా ఉండదన్నమాట, రకరకాల కాంబినేషన్స్ తో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు అనురాగము, తెలివి, భక్తి ఇవి స్వార్థంతో కూడి ఉండవచ్చును. ఎటువంటి అయినా సరే, ఎందుకంటే ఇది దిగువకి సంబంధించింది, స్థూలానికి సంబంధించింది. దానివల్ల ఏంటి, ధనం ఏంటి అన్న విషయమే వస్తూ ఉంటుంది అన్నమాట. దాంతో స్వార్థంతో కూడుకుని ఉంటుంది. అప్పుడు వాని ప్రత్యేక వర్ణంలో యొక్క స్వార్థం యొక్క గోధుమ రంగు చేరి ఉండదు గనుక నా శరీరము బురద వలె అపరిశుద్ధముగా కనిపించు. మానసిక శరీరం నందలి కణములు ఎల్లప్పుడూ తమలో తాము మిక్కిలి తీవ్రముగా జ్వలించుతున్నాను. మొత్తము మీద దాని నిర్మాణము అనియతమై ఉండును. దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. సో మానసిక శరీరము అలాగే ఉంటుంది. అదే ఇక్కడి నుంచి పిక్చర్ మారుతుంది అనమాట. కారణ శరీరం వరకు ఈ దిగువ లోకాల యొక్క ప్రభావము వీడి యొక్క అభివృద్ధికి సంబంధించిందిగానే ఉంటుంది. అభివృద్ధి కూడా ఎటువైపుకి, ఉన్నత విషయాలకి సంబంధించి దైవత్వం కేసి వెళుతుంటేనే ఆ అభివృద్ధి ఇక్కడ మనకి ప్రతిఫలిస్తుంటుంది కారణ శరీరంలో. కానీ మానసిక శరీరంలోకి వచ్చేటప్పటికల్లా ఇక ఇది లీడ్ చేసుకుందనమాట. ఈ దేహాత్మ ఏదైతే ఉన్నదో ఇది ఇక ఈ మానసిక శరీరము ద్వారా, ఈ కామ శరీరము ద్వారా తన కోరికలు తీర్చుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టిందన్నమాట. తన లోపల మరుగుతున్నటువంటి కోపము, ద్వేషము, ఈ అరిషడ్వర్గాలని అంటామే, కోపము, క్రోధము, రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇటువంటివన్నీ, వీటన్నిటినీ ఇప్పుడు వరకు తనలో దాచుకుంది. అది బయటికి వ్యక్తం చేయడానికి అవకాశం కలగల. ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా బయట పెట్టడానికి ఇదిగో ఈ 2 శరీరాలు తన దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు వాటిని వీటి ద్వారా ప్రయోగించడం మొదలు పెట్టింది అనమాట. మరి జీవాత్మకు కోపం ఉందా? లేదు కదా. జీవాత్మకి ద్వేషం ఉందా? లేదు. కారణ శరీరానికి ఉందా? లేదు. మరి మానసిక శరీరానికి వచ్చినప్పటికల్లా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జంతు ఆత్మకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఎక్కడి నుంచో ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం అంతా ఎలాగ జరిగింది? మనసు ఎక్కువ అభివృద్ధి చెందకుండా, వికాసం లేకుండా కొద్దిగా వికాసం చెందుతూ వచ్చింది. ప్రతిస్పందించడానికి లేదు, వ్యక్తపరచడానికి లేదు. తన బాధని వ్యక్తపరచడానికి, దుఃఖం వస్తే ఏడవటానికి, కష్టం వస్తే ఏడవటానికి లేదు. అందులో అవన్నీ లోపల అలాగా ఉండిపోయినాయి అనమాట, గుర్తులుగా, ముద్రలుగా ఉండిపోయినాయి అవన్నీ. ఇప్పుడు అవకాశం వచ్చింది బయటపడటానికి. ఇవన్నీ బయటకి రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి రంగులతో తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా, ఈ భావాలన్నీ కూడా రంగులతో తెలుస్తుంది. అయితే ఇవన్నీ మరి మనకు కనపట్లేదు కదా. అసలు శరీరాలు ఉన్నట్టే లేదు, మనకి స్థూల శరీరం ఒక్కటే కదా, మిగతా అసలు ఉన్నట్టుగానే లేదు. కాకపోతే ఆలోచన వస్తుంది కాబట్టి మనసు ఉండుంటుంది. మనసు కూడా ఉందో లేదో మనకి తెలియదు. ఆలోచించటం అనేది లోపల జరుగుతుంది అంటే మెదడు ఆలోచించేది కాదు కాబట్టి ఆలోచన యొక్క వ్యక్తం అవటానికి ఉపాధి మెదడు. అంతేగాని మెదడులో ఏమి జరగవు. మెదడులో ఏం జరుగుతుంది? మనసులో ఆలోచించింది
దాన్ని ప్రతిఫలింపజేయటానికి మెదడు ప్రయత్నం చేస్తుంది. అంతే తప్పితే ఇంకా అదేం లేదు. ఓన్లీ వెహికల్ అది. కాబట్టి మనసు ఉందనేది కొంచెం అర్థమైంది. మనసు ఉందనేది ఎంత అర్థమైంది గానీ, మన మానసిక శరీరం ఉందని గాని, కామ శరీరం ఉందని గాని మనకి తెలియదు. ఇవన్నీ గూడా రంగురంగులుగా కనిపిస్తూ ఉంటాయి. అసలు తెలియదు మనకు. అయితే ప్రాణిక్ హీలర్స్‌కి కొంత మేరకు వాళ్ళకి అందుబాటులోకొచ్చింది. వాళ్ళ యొక్క సాధన ద్వారా వాళ్ళు హీలింగ్ చేయటానికి ఈ సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలి. మొత్తం ప్రేమనే మనం పంచాలి అందరికీ. అందరికీ ప్రేమను పంచాలి. అవతల వాడు మనకేమైనా పంచొచ్చు, అది వేరే విషయం. అవతల వాడు పంచిన దాన్ని బట్టి మనం పంచటం గాదు. మన సంగతేంటి? మనం ప్రేమను పంచుతూ ఉండాలి. అప్పుడేమైంది? ప్రాణిక్ హీలర్స్‌కి ఇవన్నీ రివీల్ అవ్వటం మొదలుపెట్టినాయి. కాబట్టి మనం కూడా అంటే మనకిప్పుడు కనపడలేదని లేవు అని అనటానికి లేదు గదా! ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ కారణ శరీరము, మానసిక శరీరము, కామ శరీరము, ఎథరిక్ డబుల్ అంటే లింగ శరీరము ఉన్నాయా? లేవా? మనకు వీటి గురించి తెలుసుకున్న తర్వాత అవి వస్తాయా? మనకు తెలియదు గాబట్టి అవి ఉండవా? ఉంటాయి. మనము వాటి యందు మేల్కొనలేదు కాబట్టి అవి లేవు. అంటే ఎలాగా? ఉంటాయి. ఉన్నాయన్న విషయము మరిచాము. కావున ప్రయత్నంతో మరలా వాటి పట్ల మనము మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. వాటికే ఇప్పుడు ఈ అధ్యయనం. ఈ అధ్యయనం ద్వారా ఏమవుతుందనమాట? మనం మేల్కోవటం ప్రారంభిస్తుంది. ఆ మేల్కోవటం ద్వారా మనం ఆ శరీరాల్ని మనం అనుభూతి చెందగలుగుతాం. కారణ శరీరమును బట్టి మానసిక శరీరం యొక్క పరిమాణము, ఆకారము ఉంటుంది. దానిలో కొన్ని చారలుండదు. ఆ చారలు ఆ శరీరము నసమానములైన కొన్ని ఖండములుగా విభజించును. ఆ ఖండములలో ఒక్కొక్కటియు మెదడులోని ఒక్కొక్క భాగమునకు సంబంధించి ఉంటుంది. అంటే మనం వంటింట్లో సరుకుల్లాగా. ఇప్పుడు ఒక భావం వెలిబుచ్చాలి. వెలిబుచ్చాలంటే ఎన్నో రకాలు కలిపి దాన్ని అందివ్వాల్సొస్తుంది. అట్లాగే మెదడులో మళ్ళీ ఎన్నో రకాలు, ఎన్నో ఆహ్, ఎంతో ప్రాసెస్ జరిగి అది బయటికి మనకి తెలిసేటట్టుగా బయటకొస్తుంది. ఆ ఖండములలో ఉన్న ఒక్కొక్కటియు మెదడులోని ఒక్కొక్క భాగమునకు సంబంధించి ఉండును. అంటే మనం ఏదన్నా తప్పుడు ఆలోచనొచ్చింది. మెదడుని తిడతాము మనం. మెదడుని తిడితే లేదు. మెదడు పనేంటి? దానికి వచ్చిన ఆలోచనని మనకి బహిర్గతం చేయడం. అంతే దాని పని. వీటిలో ప్రతి రకపు తలంపు దానికి ఉచితమైన మెదడు భాగము ద్వారా వ్యక్తమగును. మనుష్యుని మానసిక శరీరం ఇంకనూ పూర్తిగా వికసించనందున మెదడులో కార్యోన్ముఖముగాని ప్రత్యేక శాఖలెన్నోయున్నవి. కనుక నా శాఖలతో సంబంధించిన ఆలోచన ఏదైనా ప్రయత్నించిన యెడల అది పూర్తిగా తెరవబడినట్టియు, నననుకూలమైనట్టియు మరియొక మార్గము ద్వారా చుట్టూ తిరిగి రావాలి. అంటే దీని తాళం చెవి కావాలి మనకి. ఇప్పుడు కార్యోన్ముఖముగా అనే ప్రత్యేక శాఖలెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆ శాఖలతో ప్రయత్నం చేయాలంటే దాని తాళం చెవి కావాలి. దాని తాళం చెవి అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ లేకుండా ముద్దుగా మనం మెడిటేషన్ చేస్తే, లేతే తపస్సు చేస్తే, ఇలాగా దీన్ని జారొచ్చు అనంటే చుట్టూ తిరిగి రావటం అవుతుంది. చాలా కష్టం కదా! అది అండర్‌స్టాండింగ్ ద్వారా ఇప్పుడు మనకి ఎంత చక్కగా ఒక క్లారిటీ వస్తుంది నెమ్మదిగా. ఈ 3 జీవ ప్రసారాల ద్వారా మనకి ఈ అమరిక చాలా వరకు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈ చోటు మొత్తం 3 ప్రసారాలతో నిండి ఉన్నది. ఈ 3 ప్రసారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకడి యొక్క 3 మూర్తుల నుంచి వచ్చినాయి. 3 మూర్తులు. ఈ 3 మూర్తులు ఎక్కడివి? ఒకడివి.
కాబట్టి పదార్థం ఏది? ఆ ఒకడికి సంబంధించిందే. జీవము వాడే, ఆ జీవానికి సంబంధించినటువంటి రూపము వాడే, ఆ రూపానికి సంబంధించిన పదార్థము వాడే. కంప్లీట్ మొత్తం ఒక్కటిగా మనకి అర్థమవుతుంది. ఆ యూనియన్‌నెస్ అంటే ఆనంద స్టేట్‌కి మనం వెళ్తున్నాం అనమాట నెమ్మదిగా. ఈ వీటి ద్వారా వెళుతూ ఇంకా హైయెస్ట్ స్టేట్ అయినటువంటి నిశ్చల, నిరాకార, నిర్వికార స్థితికి కూడా మనం అంటే యూనియన్‌కి సంబంధించి వన్నెస్ కూడా వెళ్ళిపోతాం. ఉన్నది ఒకటే. 2 వేరు వేరుగా ఉన్నాటిని యూనియన్ కలపటం లేదు. ఉన్నది ఒకటే అన్నదానికి వెళ్ళిపోయాం. నిశ్చలమైనటువంటి చిదానందం, ఆనందంలో ఇంకా ఆనంద స్థితి కన్నా ఇంకా మించిన స్థితికి వెళ్ళిపోయాం అన్నమాట. కార్యోన్ముఖంగానే ప్రత్యేక శాఖలు ఎన్నో ఉన్నవి. కనుక నా శాఖలతో సంబంధించిన ఆలోచన ఏది అయినా జయ ప్రయత్నించినట్టు. అంటే ఇట్లాగే ఇప్పుడు ఇది కామ శరీరం ఉందన్నారు. ఈ కామ శరీరాన్ని పట్టుకుంటే మన కోరికలు కొన్ని తీర్చొచ్చు. మనం ఈ కామ శరీరము ద్వారా, ఈ మానసిక శరీరము ఈ రెండిటి ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఒక సంకల్పం చేసి అవతల వాడిని వశం చేసుకోవాలి అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రూపాన్ని, సంకల్ప రూపాన్ని తయారు చేసి బలమైన రూపాన్ని వాడి మీదకి పంపిస్తే వాడు మనకు వశమైపోతాడు అని ఇట్లాగా ఇటువంటివన్నీ మనకి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది సరైన విధానం లేకపోవటం వల్ల. అది పూర్తిగా తెరువబడినట్టు అననుకూలమైనట్టు మరి ఒక మార్గము ద్వారా చుట్టూ తిరిగి రావాలని. దాని ఫలితమేమన నట్టి మనుషుల యందు ఆయా శాఖలకు సంబంధించిన ఈ ఆలోచనలు అస్పష్టంగాను విషయము బోధపడనట్లును ఉండును. అందుచేతనే గణితంలో నిధులను కొందరు అంకెలను తప్పు లేకుండా కూడలేని వారును ఉందురు. అసలు కూడటమే రాని వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది గణితంలో నిధులుగా ఉంటారు. ఇప్పుడు శకుంతల అమ్మవారు ఉన్నారు. శకుంతల అని ఉంది. మనం కంప్యూటర్‌లో చేసే లెక్కల్ని అంతకన్నా సగం సమయంలోనే ఎంత క్లిష్టమైన లెక్కైనా సరే, అంత తక్కువ సమయంలోనే ఆమె లెక్క చేయకుండానే వెంటనే మనసులోనే చేసి చెప్పేస్తుండేది సమాధానం. అట్లా గణితం నిధులు వాడు. అట్లా వాళ్ళు ఉన్నారు మన పక్కనే. అంకెల్ కూడరా బాబు 3 + 4 ఎంత అంటే 10 అంటాడు. కూడలేని వాళ్ళు ఉన్నారు మన పక్కన. కొందరు సహజముగా గానమును అర్థము చేసుకొని మెచ్చి ఆనందింతురు. ఆ గానం ఏ రాగంలో ఉంది, ఏ తాళంలో ఉంది, ఆ స్వరాలేంటి అన్న భావనతో దాన్ని పూర్తిగా అనుభవిస్తూ వాళ్ళు ఆనందించే వాళ్ళు ఉంటారు. కొందరు ఒక రాగమునకును మరి ఒక రాగమునకును గల భేదమునైనా నెరుంగరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ మానసిక శరీరము పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి, వికాసము చెందలేదు కాబట్టి. ఎందుకు పూర్తిగా వికాసము చెందలేదు? ఇప్పుడు మానసిక శరీరము అంటే మానసిక పదార్థం పూర్తిగా చక్కగా అభివృద్ధి అయి ఉంటుంది. మరి ఆ పదార్థంతోనే తయారైనప్పటికీ ఆ శరీరము ఈ పర్టిక్యులర్ ఈ యుగో అంటే ఈ జీవాత్మకి సంబంధించి ఇది ఇక్కడ దేహాత్మలోకి దిగింది. దేహాత్మలోకి దిగినప్పుడు వీడి యొక్క వ్యవహారం ఇక్కడంతా జరుగుతున్నది. అంటే ఈ దేహాత్మ ఏదైతే ఉన్నదో అంటే ఈ జంతు ఆత్మ ఉపాధిగా మనం స్థూల దేహం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ఆలోచనలే ఇక్కడ ప్రతిఫలిస్తున్నాయి. వాడికి మరి జంతు స్థితి నుంచి వచ్చాడు. ఇంకా లెక్కలే చేయలేదు వాడు. ఇది చేయాలి వాడు. నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటే కొన్ని జన్మలకి ఇది కూడా నెమ్మదిగా దానికి దామాషాగా ఇది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. మానసిక శరీర ద్రవ్యమంతయు నెల్లప్పుడును శరీరమునందంతటను స్వేచ్ఛగా ప్రవహించుచుండవలెను. కానీ ఒక్కొక్కప్పుడు మనుష్యుడు ఒకానొక విషయం గురించిన ఆలోచనలు పేరుకొని గడ్డకట్టునట్లు చేయను. ఇప్పుడు ఈ కారణ శరీరం గాని, మానసిక శరీరం గాని, కామ శరీరం గాని ఇవి పూర్తిగా అంటే అండాకారంలో మనల్ని ఆవరించి ఉంటాయి. మన స్థూల దేహాన్ని ఆవరించి 1 అడుగున్నర, 2 అడుగులు అట్లాగా కొంచెం కొంచెం దూరంలో
మనల్ని పూర్తిగా ఆచ్ఛాదించి ఉంటాయన్నమాట. గుండ్రంగా, ఒక గోళంగా, ఒక అండాకారంగా ఉంటాయి. ఇవి పూర్తి స్వేచ్ఛతో మొత్తంగా ప్రవహించాలి ఇవదంతా. ఎందుకంటే వైబ్రేషన్స్ తో కూడుకున్నదే ప్రతిదీ కూడా. వైబ్రేషన్స్. అసలు ఆ లోకాలు ఎలాగ తయారైన మనకి సుడులు ఏర్పడితే ఆ సుడుల్లో అణువులన్నీ చేరి ఒక్కొక్క లోకంలో కొన్ని అణువులు. అంటే భూలోకానికి వచ్చినప్పటికల్లా 49 to the power of 6 అవి బుద్బుదాలు చేరి ఒక అణువుగా ఏర్పడి ఇక్కడ తిరుగుతున్నాయి మనకి భూలోకంలో. ఇట్లా సుడులుగా ఉందన్నమాట. ఇవి నిరంతరము చలిస్తూ ఉంటాయి. ఆ చలనం అంతా పూర్తిగా ఆ శరీరం మొత్తం తిరుగుతూ ఉండాలన్నమాట. మనం నీళ్ళు పొయ్యి మీద వేడి చేస్తున్నాం అనుకోండి, క్రమక్రమంగా ఏమవుతుంది, బుడగలుగా ఆ వేడి దీనికి అలా మొత్తం తిరుగుతూ ఉంటాయి కదా. మొత్తంగా అడుగు నుంచి పైకి, పై నుంచి కిందకి అలాగా బుడగలుగా తిరుగుతూ ఉంటాయి. అట్లాగా ఎక్కడ అడ్డంకి లేకుండా, అవరోధం లేకుండా ఈ శరీరం మొత్తం తిరుగుతుండాలన్నమాట. కానీ మానసిక శరీరంలో ఏం జరుగుతుందన్నమాట, ఒక్కొక్కసారి మానసిక శరీర ద్రవ్యం అంతయు నెల్లప్పుడును శరీరం అంతటను స్వేచ్ఛగా ప్రవహించుచుండవడం. అంటే ఆ కామశం మానసిక శరీరంలో, మన స్థూల దేహంలో కాదు, మానసిక శరీరంలో ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ప్రవహించుచుండవడం. కానీ ఒక్కొక్కప్పుడు మనుషుడు ఒకనొక విషయం గురించిన ఆలోచనలు పేరుకొని గడ్డ కట్టునట్లు ఎందుకని అట్లాగా గడ్డ కట్టినట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది? మనం ఒక ఆలోచన వచ్చింది ఒక విషయం గురించి, ఏదో అలాగా ఒక గంట ఆలోచించాం, ఇక దాన్ని వదిలేసాం, ఇంకా అయిపోయింది. అప్పుడు ఎక్కడ అబ్స్ట్రాక్షన్ రాదు మనకి, ఎక్కడ అడ్డంకి రాదు. అట్లా కాకుండా ఒకే విషయం గురించి రోజుల తరబడి దుఃఖంగానో, నిరాశతోనో అట్లాగా ఆలోచిస్తూ ఉంటే ఒకే విషయం గురించి, అప్పుడేమవుతుంది అనమాట, ఇక అడ్డంకి ఏర్పడుతుంది, అక్కడ పేరుకుపోయేటట్టు చేస్తుంది అనమాట. ఒక విషయం గురించిన ఆలోచనలు పేరుకునే గడ్డకట్టునట్లు చేయి. దానివల్ల ద్రవ్య వ్యాపనమునకు ఆటంకము కలిగి అది ఒక చోట గడ్డగట్టి మానసిక శరీరంలో ఒక క్షణము అంటే ఉలిపిరికాయ వలె నేర్పడు. మన దేహం మీద ఉలిపిరికాయలు ఉంటాయి చూడండి అక్కడక్కడ, ఆ మాదిరిగా అక్కడ గడ్డగట్టేస్తుంది అనమాట మానసిక శరీరంలో ఒక ప్రాంతంలో. గడ్డగట్టేటప్పుడు కల్లా ఆ ప్రాంతంలో ఈ మన యొక్క శరీర ద్రవ్యము, మానసిక శరీర ద్రవ్యము స్వేచ్ఛగా ప్రవహించడం ఉండదు అనమాట. అబ్స్ట్రాక్షన్ ఏర్పడేటప్పుడు తిరిగి మన మీదకే అది మా ఇబ్బంది కలిగి చేస్తుంది అనమాట. చూడండి తమాషా ఎక్కడ. అంటే ఆ క్షణము ఇక్కడ మనకు పక్షపాతం వలె నగపడు. అది కరగిపోయి ద్రవ్య వ్యాపనం యథాస్థితికి వచ్చే వరకు చలనములు లోనికి బయటకు స్వేచ్ఛగా పోవుటకు ఆటంకమగు. కనుక నా మనుషుడు ఆ విషయమును గురించి యథార్థముగాను స్పష్టముగాను యోచించుట సాధ్యం కాదు. ఒక్క విషయం గురించి అప్పటికప్పుడు ఎస్ ఆర్ నో, ఏంటిది అనే 6 క్వశ్చన్స్ వేసుకుని, ఏంటి ఇప్పుడు, అయితే ఏంటి, ఎందుకు, ఏంటి, ఏం చేయాలి అని అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాడా, ఓకే, వెల్ అండ్ గుడ్. అది ఎటువంటిదైనా కావచ్చు, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ ఒకే విషయం గురించి ఒక నిర్ణయం తీసుకోకుండా అదే పనిగా ఒక చనిపోయాడు ఒక మనిషి, ఒక మనకి దగ్గర వాడు చనిపోయాడు. దాంతో ఏంటి, ఇక బాధ, దుఃఖం అదే గుర్తుకు రావటం. చనిపోయాడు. చనిపోవటం ఒక్కసారే జరిగింది, అది సహజం. ఎందుకంటే మనం అందరము జన్మించాము అంటే అర్థం ఏంటి, జన్మించిన టైంలోనే ఎప్పటి వరకు ఇక్కడ ఉండాలి, ఏ రోజున మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనేది స్థిరమైపోయింది, అక్కడ నిశ్చయం అయిపోయింది. మనం ప్రయాణం ప్రారంభించామంటే ఏం చేస్తాం, మనం ఎక్కే స్టేషన్ దగ్గర
మనం ఫలానా ఊళ్ళో ఉన్నాం, అక్కడి నుంచి మనం ఇంకొక ఊరికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టేషన్ నుంచి మనం ఎక్కడైతే దిగాలో ఆ ఊరికి మనం టికెట్ తీసుకుంటాం. అంటే మనం ఎక్కే చోటే మనం ఎక్కడ దిగాలో స్థిరమైపోయింది, నిశ్చయం అయిపోయింది. ఇట్లాగే మనం పుట్టినప్పుడే ఎప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి నిర్ణయం అయిపోయింది. ఆ టికెట్ తీసుకుని మనం ఇక్కడికి వచ్చాం. మనం ఎప్పుడు దిగాలి, ఎప్పుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి, ఏ విధంగా దిగాలో కూడా. అది హత్య ద్వారానా, ఆత్మహత్య ద్వారానా, ప్రమాదం ద్వారానా, లేకపోతే వృద్ధుడైపోయి వయసు అయిపోయిన తర్వాత చనిపోవటమా, ఎట్లాగా ఏ పద్ధతిలో మొత్తం నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోయి కిందకు వచ్చాము కాబట్టి వెళ్ళిపోవటం సహజం. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాం అనుకోండి, ఇదిగో ఇట్లాగా ఉలిపిరికాయలాగా ఏర్పడుతుంది. ఎక్కడ మానసిక శరీరం. మానసిక శరీరంలో ఎప్పుడైతే అడ్డంకి ఏర్పడిందో అది మళ్ళీ మన మీదే ప్రతిఫలిస్తుంది. సరైన ఆలోచన రాదు మనకి. దానికి తగ్గట్టుగా ఇంకా స్థూల దేహంలో అనారోగ్యాలు కలగటానికి ప్రారంభమవుతాయి. ఆ మనుష్యుడు ఆ విషయమును గురించి యథార్థముగాను స్పష్టముగాను యోచించుట సాధ్యము కాదు. కాబట్టి మిగతా విషయాలు ఈ మానసిక శరీరం గురించి మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం. ఇవన్నీ సంగ్రహంగా బ్రాడ్ గా చూస్తున్నాం అనమాట. ఈ అమరి కూర్పు ఎలా కూర్చారు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మనం దీని గురించి దేని గురించైనా మనం అంతగా ఆరాటపడమే కాదు. ఆరాటపడి ఏమవుతుంది, అక్కడ ఉలిపిరికాయ ఏర్పడుతుంది. ఉలిపిరికాయ ఏర్పడితే ఏమైంది, మళ్ళీ ఆ ప్రసారాన్ని అవి చలనాలకి అర్థం ఏర్పడింది. మానసిక శరీరము ఆ చలించటానికి అడ్డంకి ఏర్పడింది. అడ్డంకి ఏర్పడేటప్పుడు కల్లా మళ్ళీ అక్కడి నుంచి మనకి ఆలోచనలు రావాలి. రావాలంటే మళ్ళీ ఎగుడు దిగుడుగా వస్తాయి. ఇట్లాగే మనకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. మనమే దాన్ని మనం వెళ్ళే దారికి మనమే అడ్డం పెట్టుకున్నామా అన్నట్టుగా అయిపోతుంది. సో అభివృద్ధి ఎట్లాగో ఆగిపోతుంది. మనకి అభివృద్ధి అనేది ఇంకా ఆగిపోయింది. ఇట్లాగా మనం ఆలోచించాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ద్వారా జరగటానికి కారణభూతులైనటువంటి ఆ పరమ గురువులు, మనల్ని నడిపిస్తున్నటువంటి వారు ఎవరున్నారో వాళ్లకు మనందరం ధన్యవాదాలు తెలుపుదాం. నమస్కారాలు. ఓకే, అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఈ గ్రంథం అధ్యయనం అయ్యేటప్పుడు కల్లా మనం పరిపూర్ణులుగా మారిపోవాలి. ఎందుకు మొత్తంగా అర్థం కావట్లేదండి. మొత్తంగా అర్థం కావట్లేదు. ఏది అర్థం కాలా మీకు? అంటే ఒకటని కాదు, అవి కొన్ని అర్థం కావట్లేదు, అయినా వింటున్నాం అంతే. ఇంకా అది ఇంకో చోట మీకు దాని క్లియర్ అయిపోతుంది. అక్కడ మీకు ఆ సందేహం, జీవ ప్రసారాలు అవి అంత బాగా అర్థం కాలేదు. ఇవి కొంచెం బాగా అర్థమవుతున్నాయి, అంత ముందు కొంచెం అర్థం కాదు. అయినా ఎప్పటికైనా ఉండిపోతాయిలే అని వింటున్నాం. థ్యాంక్ యూ. జీవ ప్రసారం అంటే మనకి ఇప్పుడు ఒక సంకల్పం ఏంటి, రాష్ట్రపతి వచ్చి
ఇక్కడ ఒక నగరాన్ని పర్యటిస్తారు. నగరంలో మహాసభ, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అది సంకల్పం. అట్లా భగవంతుడు ఏం సంకల్పించాడు? తాను పెక్కులు కావాలి. అంటే రాష్ట్రపతి నగరంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారంటే ఇది ఆయన గబక్కన వచ్చేసి ప్రసంగించి వెళ్ళిపోవటానికి వీలవుతుందా? ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఇంతమంది శ్రమ చేయాలి. ఆ ఏర్పాట్లే ఈ జీవ ప్రసారాలు. భగవంతుడు తాను పెక్కులు కావాలి అన్నాడు, అనంగానే అయిపోతామా? దానికి ఒక క్రమ పద్ధతి. అట్లా రాబోయే కొన్ని లక్షల సంవత్సరాలు పట్టే కార్యక్రమం ఆ చిన్న సంకల్పం. అలాగే ఇప్పుడు ఇది నగరంలో మరి బహిరంగ సభ. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? ముందు స్టేజ్ ఏర్పాటు చేయాలి కదా. ఆయన నిలబడి మాట్లాడటానికి స్టేజీ కావాలి. ఆ స్టేజీ చక్కగా ఏర్పాటు చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఆయన యొక్క భగవంతుడి యొక్క సంకల్పం నెరవేర్చబడటానికి ముందు స్టేజీ అంటే లోకాలు రావాలి. ఇందులో ఒక్క లోకంతో అయిపోయేది కాదు. ఇది స్థూలానికి రావాలంటే 7 విభాగాలుగా కిందకి దిగాడు అనమాట. 7 విభాగాలుగా ఆ 7 లోకాలు తయారైంది. 7 లోకాలు కూడా ఎట్లా తయారైనవి? ఒక లోకం నుంచి ఇంకొక లోకం, అంటే విడివిడిగా తయారు చేయబడాల. తర్వాత ఆయన వచ్చాడు, వచ్చి ప్రసంగిస్తుంటే ఇప్పుడు అంటే రెండో జీవ ప్రసారం ఏంటి? మనకి వీళ్ళందరూ జారటం, మనకి వినేవాళ్ళు జారటం, రకరకాల వాళ్ళు వీళ్ళు చేరారు కాబట్టి రాష్ట్రపతి వచ్చి ప్రసంగించడం. అంటే రెండో జీవ ప్రసారంలో ఏమైంది? మనకి అనేక రూపాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే అనేకత్వం రావాలి అంటే రూపాలు రావాలి. రూపాలు రావాలి అంటే రెండో జీవ ప్రసారము సంయోగ శక్తిని తీసుకుని వచ్చిందన్నమాట. ఈ మొదటి జీవ ప్రసారంలో ఏమైంది? రకరకాల అణువులు, మూల రసాయనిక అణువులు సిద్ధపరచబడ్డాయి అన్నమాట. మూల రసాయనిక అణువులతో ఆయా లోకాలు సిద్ధపరచబడ్డాయి. సిద్ధపరచబడ్డ దాంట్లో ఆ లోకాల్లో ఆ పదార్థం తీసుకుని రకరకాల పదార్థాలని కలిపి సంయోగం చేసి, 2-3 సంయోగం చేసి ఒక రకమైనటువంటి రూపాలని తయారు చేసి, అనేక రూపాలని, ఆ రూపాలకి మరి చైతన్యం కావాలి కదా. రూపాలు తనంతటకు తను కదలలేవు కదా. అందుకని వాటికి చైతన్యమై చక్కగా ఆ రూపాలన్నీ డెవలప్ చేసి ఒక వర్గు నుంచి ఇంకొక వర్గుకి, అంటే 7 వర్గులుగా ఉన్నాయి మనకి, 7 సమూహాలు. అప్పుడు మనకి ఎక్కడి నుంచి మొదలైంది? ఉత్తమ మానసిక లోకంలో ప్రథమ భౌతిక వర్గం, ఎలమెంటల్ కింగడం, అక్కడి నుంచి మనకి మొదలైంది. అలా రూపాలని తయారు చేస్తూ అక్కడ తయారైన రూపాలని అభివృద్ధి చేసిన తర్వాత వాటినే తీసుకుని రెండో దానికి అంటే సౌరాత్మ వర్గు, అక్కడ అభివృద్ధి చెందినవి చంద్రాత్మ వర్గు. అంతేగాని అక్కడే వదిలేసేసి మళ్ళీ చంద్రాత్మ వర్గులో మొదలెట్టడం కాదు, నెమ్మదిగా తీసుకొస్తుంది. అంటే ఆ జీవ ప్రసారం ఏదైతే ఉన్నదో మొదటి నుంచి అవే కిందకి దిగుతున్నాయి. రూపాలు భేదంతో దిగుతున్నాయి అన్నమాట. ఈ కింద లోకానికి వచ్చే కొంది రూపాల యొక్క ఇది మారిపోయింది. ఆ తర్వాత ఖనిజ వర్గులోకి వచ్చింది. ఖనిజ వర్గం అంటే మనకి కంటికి కనబడే ఖనిజాలు, ఆ రూపాలకి తీసుకొచ్చింది. వాటన్నిటినీ మార్పులు చేస్తూ అనేక రకాల ఖనిజాలు, వాటికి చైతన్యం అయింది తను. చైతన్యం లేకపోతే అవి అట్లాగా మరి పని చేయటానికి కుదరవు కదా. వాటితో మనం పని చేపిస్తున్నామంటే అవి అలాగా అటు ఇటు కదలకుండా స్థిరంగా నిలబడిందంటే అర్థం ఏంటి? ఎన్నో ఫోర్సెస్ దాని మీద పనిచేస్తున్నాయి, దాంట్లో నుంచి బయటికి ఫోర్సెస్ వస్తున్నాయి. 2 రకాల ఫోర్సులు ఎప్పుడు ఉంటాయి, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. ఆ 2 ఫోర్సులు ఒకదాన్ని ఒకటి అదుముతూ లోపల నుంచి బయటికి అది మీద, అంటే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కు వచ్చే ఫోర్స్ ఒకటి, సర్కంఫరెన్స్ సెంటర్కి వచ్చే ఫోర్స్ ఒకటి. ఇట్లాగా ఆ ఫోర్స్ తో అలాగా నిలబడినాయి అవి. మరి అణువులన్నీ దానికి కూడుకుని ఉన్నాయి. ఇనుము కొంచెం ఒక చిన్న మొక్క ఉందనుకోండి, అది ఎన్ని వందల అణువులు, వేల అణువులతో కూడుకుని ఉంది. అది ఆ అణువులన్నీ ఒకదానికొకటి కలుసుకుని ఎంతో పని చేస్తున్నాయి. అవి ఎట్లాగా పనిచేస్తున్నాయి? ఇదిగో ఈ జీవ ప్రసారం దానికి చైతన్యం అవటం. కానీ మనకేమీ కనపడకుండా అలాగా స్థిరంగా ఉన్నట్టుగా ఉన్నాయి, అసలు దాంట్లో జీవమే లేనట్టుగా ఉన్నాయి. అట్లా వాటిని కూడా డెవలప్ చేస్తూ
క్రమక్రమంగా. అవి ఎలా డెవలప్ అవుతాయి? వాటిని మనం వినియోగించడం ద్వారా. ఎందుకంటే త్యాగం చేస్తున్నాయి. ఆ ఇనుముని తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం? కాల్చి వాటిని మనకు కావాల్సిన వస్తువులుగా తయారు చేసుకుంటున్నాం. ఎంతో త్యాగం చేస్తున్నాయి ఆ అణువులన్నీ కూడా. వాటికేమీ ఉపయోగం లేదు కదా ఇలాగ చేయటం వల్ల. ఎదుటి వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి మానవాళికి. అందుకని అవి త్యాగం చేయటం వల్ల ఆ త్యాగం ద్వారా అవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయన్నమాట. అలా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ బంగారం వరకు వస్తుందన్నమాట. ఆ బంగారం నుంచి అక్కడి నుంచి వృక్ష వర్గులోకి రావటం. వృక్ష వర్గు మళ్ళీ చిన్నదాని నుంచి అట్లా ఒక వర్గులో చిన్నది నుంచి పెద్దదానికి వెళ్తాం. అభివృద్ధి అంటే మరి మనం పుట్టినప్పటి నుంచి పెద్దోళ్ళం అయ్యేదాకానే కదా. అట్లాగే ప్రతిదీ కూడా ఎక్కడ ఏది చూసినా మన ఆలోచన ఉంది, చిన్నగా మొదలవుతుంది. దానికి క్రమంగా వయసు పెరుగుతుంది, ఇక ఆగిపోతుంది. అట్లాగా ప్రారంభం ఉంటుంది, అంత్యం ఉంటుంది. అట్లాగే ఈ ప్రారంభం ఎప్పుడు చిన్నదిగా. మనం పుట్టడం ఎలా పుట్టాం? చిన్నగా ఉన్నాం, క్రమక్రమంగా పెద్దగా అయిపోయాం. అట్లాగే ఇవి కూడానమాట. ఆ వృక్ష వర్గులో చిన్నదే నాచు, గడ్డి అక్కడి నుంచి మొదలుపెట్టి మహావృక్షం దాకా. మళ్ళీ జంతువు దగ్గరికి వచ్చినప్పటికల్లా వీటినే జంతువుగా మలచడం. అంతేగాని జంతువు మళ్ళీ సపరేట్ కాదు. అంటే ఈ జంతు స్థితికి మనం వచ్చేటప్పటికల్లా వీటిల్లో మొత్తం మొదటి వర్గు నుంచి ఉన్నది ఏదైతే ఉందో అవన్నీ దీంట్లో అలాగా ముద్రలుగా ఉన్నాయన్నమాట. వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్ని అటు ఖనిజ వర్గులో కానీ వృక్ష వర్గులో కానీ వీటిల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మానసికంగా మనం బయటికి వెల్లడి చేయటానికి, స్పందించడానికి మనస్సు నిద్రాస్థితిలో ఉంది కాబట్టి ఇట్లా లోపల ఉండిపోయినాయి అన్నమాట. అవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి జంతు వర్గు. ఈ జంతు వర్గులో ఇంకా కొద్దిగా అయింది కానీ మనస్సు పూర్తిగా వికాసం చెందలేదు. అందువల్ల వాటికి మాట లేదు, బయటికి వ్యక్తం చేయలేదు బాధని. అక్కడ లోపల ఉండిపోయినాయి. అవి కూడా అలాగ ముద్రితం అయిపోయినాయి. దాంతోనే అది బయటకు వచ్చింది మన దేహంగా. ఇప్పుడు మొత్తం బయటకు వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్కటి మనం ఈ జీవాత్మ దీంట్లోకి ఎప్పుడైతే ప్రవేశించాడో కామ శరీరము, మానసిక శరీరంతో, ఈ కామ మానసిక శరీరాలను ఉపయోగించుకుని ఇప్పుడు ఈ దేహం తనదిగా తను లీడ్ చేస్తూ తీసుకెళ్తుంది అనమాట. జీవాత్మ ఇంకా ఏమి చేయలేక తను కూడా దీంట్లోకి లోబడిపోయి ఇవన్నీ నేనే, ఇదంతా నాదే అన్నట్టుగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచన వచ్చిందండి. ఆలోచన వస్తే ఎవరిదంటున్నాం? మనకి ఆలోచన నా ఆలోచన అంటున్నాం. నేను చాలా తెలివిగా ఆలోచించాను, లేకపోతే తెలివి తక్కువగా ఆలోచించాను. ఆలోచన నాదంటున్నాం, మన మీద వేసుకుంటున్నాం. మనకి ఆలోచన వచ్చింది, మనం ఆలోచించటం లేదు. అది తెలియాలి మనకి ఆ డిఫరెన్స్. అది ఎట్లాగా నేను ఆలోచిస్తున్నానని ఎట్లాగొచ్చింది ఆ భావం? ఇదిగో ఈ దేహమే లీడ్ చేసుకునేటప్పుడు కల్లా, తను నియంత్రణ చేసేటప్పుడు కల్లా తనకు లొంగిపోయి ఇదంతా నాదే, ఈ బాధ నాదే, ఈ కష్టం నాదే, ఈ దుఃఖం నాదే అని ఇట్లాగా ఏడుస్తూ ప్రారంభించింది ప్రయాణం. ఇప్పుడు దీని నుంచి విడిపడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ కనెక్షన్ కట్ కాల. మనకి బల్బు ఎలగాలి అంటే ఎక్కడి నుంచి రావాలంటే కనెక్షన్ ఆ తయారయ్యే చోట నుంచి. ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే తయారవుతుందో ఆ తయారయ్యే చోట నుంచి బల్బు దాకా ఎక్కడ ఆగకుండా వస్తేనే కదా బల్బు వెలిగేది. అవును. అట్లాగే ఆ భగవంతుడి నుంచి ఆ కనెక్షన్ మన దాకా వచ్చి ఇక్కడ వెలుగుతుంటేనేగా మనం మాట్లాడుతున్నాం, మనం నడుస్తున్నాము, పనులన్నీ చేస్తున్నాం. అంటే మనం భగవంతుడితో కనెక్షన్ ఉందా లేదా మనకి? ఉన్నది. మరి అందరికీ ఉందా లేదా? మన ఒక్కళ్ళకైనా, మిగతా వాళ్ళకి కన్నా? ఈ టీవీకి ఉందా లేదా? ఈ ఫోన్కి ఉందా లేదా? ఈ పుస్తకానికి ఉందా లేదా? ఇది కంప్లీట్, అంత కంప్లీట్ కనెక్షన్ ఉండబట్టి ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి ఇక్కడ. ఇట్లా మనం నెమ్మదిగా అర్థం చేసుకుంటే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే. ఇదేనా?